లాస్ట్ వీక్ శిల్పారామం వెళ్ళాం. ఇక్కడ విలేజ్ వైబ్స్ అన్ని మీకు చూపిస్తా. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూసేయండి. నేనైతే టికెట్ తీసుకుని లోపలికి ఎంటర్ అయిపోయా. ఎంటర్ అవ్వగానే వినాయకుడు కనిపిస్తారు. లోపలంతా ఒక విలేజ్ థీమ్ కాబట్టి ముందుగా మనకి గణేష్ వెల్కమ్ చెప్తారు. చూసారా ఈ ఎంట్రీ ఎంత బాగుందో, ఒక పల్లెటూరులోకి వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది. క్యాప్ చూడండి, గెడబెద్దలు ఉంటాయి కదా, వాటితో చేశారు. చాలా కొత్తగా అనిపించింది. కాస్ట్ వచ్చేసి 150 రూపీస్ చెప్పారు. ఈ హ్యాంగింగ్స్ చూడండి బాగున్నాయి కదా. ఎంట్రీ టికెట్ పెద్దవాళ్ళకి 60 రూపీస్, 10 ఇయర్స్ బిలో వాళ్ళకి 20 రూపీస్. ఎక్స్ట్రా కెమెరాస్ తీసుకెళ్తే మనీ పే చేయాలి. నెక్స్ట్ నేనైతే బోటింగ్కి వెళ్ళా. టికెట్ 30 రూపీస్. లైవ్ జాకెట్స్ ఇస్తారు. మధ్యలో బోట్ తిరగబడితే మునిగిపోకుండా ఉంటుంది. అలా చుట్టూ ఒక రౌండ్ వేయాలి 30 రూపీస్కి. నేనైతే ఇక్కడ లైవ్ జాకెట్ వేసుకుంటున్నా మునిగిపోకుండా ఉండడానికి. లైవ్ జాకెట్ వేసుకుని బోట్ ఎక్కేసా. ఇంకేముంది, బోట్ రైడ్ స్టార్ట్ చేయడమే. మేమైతే ఈ పర్పుల్ కలర్ బోట్ వెనక ఉన్నాం. ఈ పర్పుల్ కలర్ బోట్ వాళ్ళని క్రాస్ చేసి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం. వాళ్ళు మాకంటే ఎప్పుడో స్టార్ట్ అయ్యారు. ఇంకా ఇక్కడ కొన్ని బొమ్మలు చూసా. ఇవి ఐరన్తో చేశారనుకుంటా. ఏంటో నాకు ఈ ప్లేస్ అయితే అర్థం కాలేదు, ఇవన్నీ ఎందుకు పెట్టారో. బుల్లెట్ బండి కూడా ఉంది. అమ్మో, చేప చూసారా, ఇవన్నీ భలే తయారు చేశారు కదా. కోడిపందాలు మా ఊర్లోనే అనుకున్నా, ఇక్కడ కూడా జరుగుతున్నాయండి. చూడండి బాతులు ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇప్పుడు కృష్ణుడి లీలల గురించి చూపిస్తా, చూసేయండి. ఎంట్రీ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఒక చెరువు ఉంది. ఆ చెరువులో అతను ఏం చేస్తున్నారో మీకు ఏమైనా తెలుసా? నాకైతే తెలీదు, ఎప్పుడు దీన్ని రియల్గా చూడలేదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేసేయండి. అక్కడ రాధాకృష్ణులు చూడండి ఎంత బాగున్నారో. ఆ లైటింగ్, ఆ వాటర్ ఫాల్స్ మధ్యలో ఆ ఫ్రేమ్ చాలా లవ్లీగా ఉంది కదా. ఇంకా నాకు ఈ ఉయ్యాల్లో రాధాకృష్ణులు అయితే చాలా నచ్చేశారు. అక్కడే కూర్చుని చాలాసేపు చూసా. ఇదే మినీ వాటర్ ఫాల్. చిన్నప్పుడు మనం చదువుకున్నాం ఈ స్టోరీ. గోపికలు నదిలో స్నానానికి వెళ్తే చిలిపి కన్నయ్య గోపికల్ని దొంగచాటుగా చెట్టుపై నుండి చూస్తూ వాళ్ళ వస్త్రాలు పైకి తీసుకెళ్ళిపోతాడు. చాలా బాగా చూపించారు కదా ఈ స్టోరీని. మీలో ఎంతమందికి తెలిసి ఈ స్టోరీ? ఇప్పుడు విలేజ్ మ్యూజియం చూపిస్తారండి, అస్సలు మిస్ అవ్వద్దు. చాలా బాగుంటుంది. ఎంటర్ అవ్వగానే ఊరిలో జాతర. అవును, మీ ఊర్లో ఇలా జాతరలు జరుగుతాయా? మీ ఊర్లో ఏ జాతర ఫేమస్? కామెంట్ చేసేయండి. ఈ విలేజ్ మ్యూజియంలో అన్ని వృత్తుల వాళ్ళ గురించి, సాంస్కృతిక సంప్రదాయాలు చాలా బాగా చూపించారు. ఇదే కుమ్మరి ఇల్లు. ఇక్కడ మట్టితో కుండలు తయారు చేస్తారు. చాలా రియలిస్టిక్ గా చూపించారు కదా. ఆ రోజుల్లో ఎక్కువ మట్టి పాత్రల్లోనే వండుకునేవారంట. ఇలా మధ్యలో బొమ్మలు ఉంటాయి. తలకాయ పెట్టేసి పోజులు ఇచ్చేయడమే. ఇక్కడ ఎడ్ల బండి చూసారా? అప్పట్లో దుక్కు దున్నడానికి, బరువులు మోయడానికి అన్నిటికీ ఇదే వాడేవారు. చూసారా ఆ పక్కన ఊరిలో చిన్న పిల్లని ఎత్తుకుని గంపలతో కూరగాయలు అమ్మేవారు ఆ రోజుల్లో. అది ఎంత బాగా చూపించారో చూడండి. ఇదే మన గోదావరిలో సంక్రాంతి స్పెషల్ గంగిరెద్దులు. ఆ పక్కనే హరిదాస్ కూడా ఉన్నారు, చూసేయండి. ఇప్పుడు గిరిజన జీవన శైలి అంట. ఎంటర్ అయిపోదాం. అసలు ఈ బొమ్మల్ని అంత రియలిస్టిక్గా చేశారంటే నిజంగా మనుషులే ఉన్నారు అన్నట్టుగా ఉంది. చూడండి ప్రతిదీ ఎంత బాగా చూపించారు. చాలా బాగుంది కదా చూడడానికి. ఇక్కడ ఈ ఇల్లులు అన్నిటినీ కాల్చిన మట్టితో తయారు చేశారంట. అయితే ఏదో నిజంగా ఇంట్లోనే తిరుగుతున్నట్టుగా అనిపించింది, అంత రియలిస్టిక్గా ఉంది. నెక్స్ట్ గ్రామంలో సంత. మీలో ఎంతమంది చిన్నప్పుడు మీ తాతయ్య అమ్మమ్మతో సంతకు వెళ్ళారు? అవును, మీ ఊర్లో ఇలా సంతలు జరుగుతాయా? కామెంట్ చేసేయండి. రియల్ లైఫ్లో మా బిజినెస్ అయితే ఇదే, అందుకే ఇంత ఎగ్జైట్ అవుతూ చూపిస్తున్నా. కానీ చిలక జ్యోతిష్యం కూడా చెప్తున్నారు. అసలు చూసారా ఎంత బాగా క్రియేట్ చేశారో. ఇంకా మనుషులే సంతలో కూరగాయలు అమ్ముతున్నట్టు, మనుషులే జ్యోతిష్యం చెప్తున్నట్టు చాలా బాగా చూపించారు కదా. చాలా రియలిస్టిక్గా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి అమ్మమ్మ గారు రోకలతో దంచుతున్నారు. అప్పట్లో మిక్సీలు, గ్రైండర్లు, మిషన్లు అవేమీ ఉండేవి కాదు, ఇలానే చేసుకునేవారు. అబ్బా, ఈ ఫ్రేమ్ చూడండి, అందరూ కనెక్ట్ అవుతారు. చిన్నప్పుడు అమ్మ మనకి తల దువ్వేది. చూసారా ఎంత బాగా చూపించారో. ఈవినింగ్ టైం కదా, కొంచెం దోమలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ చూసారా అమ్మమ్మ గారు చూడండి పొయ్యి మీద వంట చేస్తున్నారు. ఆ పక్కనే తాతయ్య గారు పని చేస్తున్నారు. ఇక్కడ చూడండి బట్టలు ఐరన్ చేస్తున్నారు. ఇప్పుడంటే ప్రతి ఒక్కరూ ఐరన్ బాక్స్ తీసుకుంటున్నారు. కానీ అప్పట్లో ఊరిలో ఒక్కరు మాత్రమే చేసేవారు. నిజంగా ఒక ఊరిలో మనుషులు ఎలా చేస్తారో సేమ్ అలానే క్రియేట్ చేశారు.
ఇక్కడ పప్పెట్ షో కూడా ఉంది. 40 రూపీస్ అంట. ఇప్పటికే దోమలు ఎక్కువ ఉన్నాయని మేము పప్పెట్ షో అయితే చూడలేదు. నెక్స్ట్ మళ్ళీ తలకాయ పెట్టేసా చూడండి. నాకేది సెట్ అయిందో కామెంట్ చేసేయండి. ఎప్పుడో స్కూల్లో ఉన్నప్పుడు భరతనాట్యం చేయడానికి ఈ గెటప్ వేసుకున్నా. మళ్ళీ ఇప్పుడు ఇలాగా ఫోటో తీసుకుంటున్నా ఇలా తలకాయ పెట్టి. నాకేది సెట్ అయిందో కామెంట్ చేయండి. చూడాల్సినవి చాలా ఉన్నాయి రండి. వావ్! ఇక్కడ చూసారా ఒక కంప్లీట్ ఫ్యామిలీ. మా అన్నయ్య నేను చూడండి ఇక్కడ ఆడుకుంటున్నాం. మా తాతయ్య ఏమో కుర్చీలో కూర్చున్నారు. అప్పట్లో ఇలా తిరగలి ముందేసుకుని ఇద్దరు ముగ్గురు కూర్చుని ఇలా మాట్లాడుకుంటూ అలసట లేకుంటూ పని చేసుకునేవారు. ఇప్పుడు టెక్నాలజీ అంతా పెరిగి పనులు తగ్గిన నీరసాలు వచ్చేస్తున్నాయి. ఇంకా ఇప్పుడే అసలైన ఘట్టం. మనందరికీ నచ్చిన మెచ్చిన షాపింగ్. ఏంటి పరిగెత్తేస్తున్నాను చూస్తున్నారా? ఇంకేముంది టాప్స్ కనిపించాయి. ఆ పక్కనే చిన్నపిల్లల బట్టలు కూడా చూడండి ఉలెన్తో చేశారు. చిన్న పొట్టు పరికిని చూడండి బాగుంది కదా. ఉలెన్తో చేసినవన్నీ హ్యాండ్మేడ్ అనుకుంటా. చికెన్ కర్రీ టాప్స్ చూడండి జీన్స్ పైకి బాగుంటాయి కదా. ఇవి చూడండి ఎంత బాగున్నాయో, కానీ కాస్ట్ ఎక్కువ చెప్తారు. బార్గెనింగ్ స్కిల్స్ ఉండాలి. ఇక్కడ దేవుడి విగ్రహాలు చూడండి చాలా బాగున్నాయి కదా, కానీ కాస్ట్ చాలా ఎక్కువ చెప్పారు. ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ దొరికేస్తాయి. చూడండి ఎంత బాగున్నాయో వాల్ హ్యాంగింగ్స్, చైర్స్. ఇక్కడ చిన్న బుల్లెట్ చూడండి క్యూట్గా ఉంది కదా. చిన్న చిన్న టేబుల్స్ కూడా ఉన్నాయి. చిన్న చిన్న స్పూన్స్ అన్నీ వుడ్తో చేసినవే ఉన్నాయి. ఇక్కడ అయితే మసాలా దంచుకునేది చూడండి బాగుంది కదా చిన్నగా. ఇంకా ఇక్కడ డోర్ మ్యాట్స్ కూడా ఉన్నాయి. అలా నడుస్తూ షాపులన్నీ తిరిగేస్తూ చూసుకుంటూ వస్తున్నా. అంతే ఇయర్ రింగ్స్ కనిపించాయి. ఇంకా ఆగితేనా ఒక లుక్ వేసేసా, కానీ ఏం కొనలేదండి. ఎక్కడికి వెళ్ళినా ఈ ఇయర్ రింగ్స్ నన్ను అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. మీకు కూడా ఇయర్ రింగ్స్ అంటే ఇష్టమా? కామెంట్ చేసేయండి. ఈ బొమ్మ చూడండి బాగుంది కదా. కాసేపు ఆడుకున్నా. ఇంకా ఆడుకుంటే ఆ షాప్ ఆవిడ తిట్టేస్తుందేమో అని వచ్చేసా. ఇప్పటికే నన్ను తిట్టేసేలా చూసింది. ఇంకా వేరే షాప్కి వెళ్ళిపోయా. ఇంకేముంది షాపింగ్ అంటే ఇంకా అంతా తిరగడం చూడడమే కదా. ప్రతి షాప్లోకి వెళ్ళిపోవడం అన్నీ చూసి వచ్చేయడమే. ఏంటి అక్క ఎగ్జైట్మెంట్తో వెళ్ళిపోతుంది, ఏదో కొత్త ఐటెం చూపిస్తుంది అనుకుంటున్నారా? అంత స్పెషల్ ఏం కాదండి. ఇక్కడ చిన్న చిన్న కీచైన్స్ చూసా. అవి కూడా చెక్కతో చేసినవి. చాలా క్యూట్గా అనిపించాయి. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు చెక్కతో చేసినవి. చాలా క్యూట్గా అనిపించాయి. మీకు కూడా నచ్చితే లైక్ చేసేయండి. నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్స్ చూడండి బాగున్నాయి కదా. ఫ్యాన్సీ శారీస్ కట్టుకున్నప్పుడు పేర్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ అయితే ఫ్రేమ్స్ చూసా. ఇవి కూడా హ్యాండ్మేడ్ అనుకుంటా. ప్రైస్ అయితే అడగలేదు, చూసి వచ్చేసా. అంతే అండి. ఇంకా అంతా తిరిగేసి ఎగ్జిట్ అయిపోయాం. బయట కొన్ని పిక్స్ తీసుకుని తిరిగి అలసిపోయా అని ఒక నిమ్మ సోడా తాగి రూమ్కి వచ్చేసాం. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే అండి ఉంటా మరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.